జాలిపడి సోమవారం అమావాస్య కలిసి వస్తే దానికి సోమావతి అనకూడదు, సోమవతి అమావాస్య అనాలి. ఆ రోజు ఉదయం పూట రాహుకాలంలో నా లింగాన్ని అభిషేకం చేస్తే నీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నాడు. అప్పుడు చంద్రుడు ఒక సోమవారం అమావాస్య కలిసి వచ్చేదాకా ఆగి, సోమవారం అమావాస్య రాగానే రాహుకాలం సాధారణంగా సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 దాకా ఉంటుంది. ఆ కాలంలో అత్యద్భుతమైన తెల్లని లింగాన్ని ఒకదాన్ని చూసుకుని, ఆ తెల్లని లింగమే ఇప్పుడు మనకి సామర్లకోట దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ లింగాన్ని అభిషేకం చేశాడు. అభిషేకం చేయగానే ఆయనకి వెంటనే ఆరోగ్యం వచ్చింది. అప్పుడు ఆయన శివుడికి నమస్కరించి, సోమునికి అమావాస్య నాడు అభిషేకం చేసిన వెంటనే ఆరోగ్యం ఇచ్చిన ఈ పర్వదినం భవిష్యత్తులో సోమవతి అమావాస్యగా ప్రసిద్ధి పొందుగాక. ఇప్పుడు